మాకైతే గెడ్డి చేప అసలు దొరకదు ఫ్రెండ్స్. అది ఈ రోజు అయితే దొరికింది చాలా రోజుల తర్వాత. టేస్ట్ కూడా చాలా బాగుంటది. గిండి బొచ్చి వాటికంటే ఇది టేస్ట్ చాలా బాగుంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు బాగున్నారు, మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మా వారు బజార్కి వెళ్ళి గెడ్డి చేప అయితే తెచ్చాడు. దాన్ని ఎలా క్లీన్ చేసుకొని ఎలా చేపల కూర చేసుకోవాలనేది మీకైతే చూపిస్తాను. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటు వరకు అయితే మనం గెడ్డి చేప అయితే క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఎలా కలుపు పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇగో ముక్కలు అయితే క్లీన్గా కడుక్కొచ్చాను. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత కారం అవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవటమేను సింపుల్. ఇప్పుడు చూడండి, ఇలా కలిసిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆవాలు మెంతులు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు అయితే చిటపట్లాడేవి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. అలాగే టమాటా ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, టమాటా ఎర్రగడ్డ అయితే బాగా వాడిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు అవన్నీ అయితే వేసుకుంటున్నాను. చూడండి, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో. చూడండి ఫ్రెండ్స్, 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను మెంతులు పొడి అనేది వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. గడ్డి చేపను అయితే తెచ్చాను, దాన్ని పులుసు పెట్టాము. ఏ విధంగా ఉందో టేస్ట్ అయితే చేద్దాము. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది.
మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చేప ముక్కను కూడా తిని చూద్దాము. ఎక్సలెంట్ టేస్ట్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా నెల్లూరు చేపల పులుసు మన వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.